నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తొట్టంబేడు మండలంలో రామచంద్ర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు, పెట్రోల్ ఉన్నాయన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. రాజమహేంద్రవరంలో జర్నలిస్టు కోసం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను అరికట్టాలన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీ కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరవీర స్తూపం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్ కు తగిన నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులను బీసీ కార్పొరేషన్లకు నిధులను బీసీ కార్పొరేషన్లకు నిధులను గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రె పిల్లల్ని గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రె పిల్లల్ని గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రె పిల్లల్ని మత్స్యకారులకు చేప పిల్లల్ని మత్స్యకారులకు చేప పిల్లల్ని ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను మున్నూరు కార్పొరేషన్ కు నిధులను మున్నూరు కార్పొరేషన్ కు నిధులను అన్ని బీసీ కార్పొరేషన్. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద సింగమల్ల గ్రామంలో నిర్వహించిన సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ములుగు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లాకు అవసరమైనంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎవరైనా ప్రచారం చేసే అపోహలు నమ్మకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. నమస్కారం. మన జిల్లాలో ఎల్పీజీ గ్యాస్కి కానీ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్కి కానీ ఎటువంటి కొరత అనేది లేదు. సఫిషియెంట్గా మనము స్టాక్స్ ఆల్రెడీ నింపుకొని పెట్టుకుని ఉన్నాం. అండ్ అడ్వాన్స్ బుకింగ్ కూడా మనము చేసుకున్నాం. రెగ్యులర్ సప్లై చేయడానికి మనం డీలర్స్తో కూడా మాట్లాడుకున్నాం. మన జిల్లాలోనే కాదు, ఎంటైర్ తెలంగాణలో కూడా ఈ షార్టేజ్ అనేది లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇక్కడ వచ్చే వార్తలని ఖచ్చితంగా నమ్మవద్దు. ప్యానిక్గా మీరు బై చేయడము, హోర్డింగ్ చేయడము అట్లాంటి మీరు చేయవద్దు. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎసెన్షియల్ సప్లైస్ యాక్ట్ కింద నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎవరైనా అనాథరైజ్డ్గా హోర్డింగ్ చేసుకుంటున్నారు వేరేది అనేది కంప్లైంట్స్ ఏమైనా వస్తే మనము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు తెలిసి తెలియక తప్పు చేస్తారు. దయచేసి అట్లాంటి రూమర్స్కి కానీ అట్లాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మి మీరు మోసపోవద్దని కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జర్నలిస్టుల కోసం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు మంచి స్పందన లభించిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్, కార్డియాలజీ, గైనకాలజీ, కంటి, దంత పరీక్షలతో పాటు ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది, చాలా కేసెస్ 2 స్టెప్స్ ఒకటి
సైడ్ ఎక్స్రే కూడా ఉందండి. అది సపరేట్ ఎక్స్రే మ్యామ్, ఇది ఓన్లీ ఫర్ క్యాన్సర్. లేదు అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ది ట్రీట్మెంట్? మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా క్యాంప్స్, అంటే లైక్ ప్లేసెస్ బట్టి మ్యామ్. కొన్ని బాగా రూరల్ ఏరియాస్ లో ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే. మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా పూర్తిగా మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని తెలిపారు. అక్రమ రవాణా చేసే వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేసినప్పుడు కలెక్టర్ మేడంకి అప్లోడ్కి వస్తాయి. మేడం మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మేడం మీకు రీచ్ యాడ్ చేసినా రీఛార్జ్ చేసినా కలెక్టర్ మేడం అప్లోడ్ ఇవ్వాలి. మీ లాగిన్స్ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాంతాచారి స్వగ్రామం పొడిచెడు నుండి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మహాజ్ఞాన పాదయాత్రను తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో యువత మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంటే ఇది మీ సౌదాన్ని ఈ పాదయాత్రని పొడిచేడు నుంచి ప్రారంభం చేస్తున్నాం. 22 గ్రామాలు, 70 కిలోమీటర్లు. దీని గురించి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ వాణి రవికుమార్ గారి దగ్గరికి కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ చైర్మన్ నవన గారిని మరియు సహకరి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు. కూటమి మద్దతుతో గెలిచిన ఆయన ఇప్పటికీ అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబం ప్రజలకు ఎన్నో సేవలు చేసిందని, ఆ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. పదవీ అహంకారంతో అసభ్య పదజాలం ఉపయోగించడం మానుకోవాలని, ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీసుకొచ్చిన గ్రాంట్లను ఇప్పటికింకా పూర్తి చేయలేదని, పదవీ దాహానికి అమాయకులను బలి చేయొద్దంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు హెచ్చరించారు. అంతే తప్ప మీరేదో పోటుగాళ్ళు నీటిగాళ్ళు అని ఏమీ కాదు. మేము అవినీతి చేయని మీ దగ్గర కుదురుతుంది. అవినీతి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక చెరువు తవ్వుకుంటున్నారు, ఒక మెట్ట తవ్వుకుంటున్నారు. ఏదో అవకాశాలు వస్తున్నాయి, చేసుకోండి. మళ్ళీ మీ ఎదరోళ్ళని బొద్ద చల్లడం అన్నది కరెక్ట్ కాదు. మాకు అవకాశం, మా దాంట్లో అవకాశం లేదు కాబట్టి మమ్మల్ని సోషల్ మీడియాలో తిట్టినారు. ఇవన్నీ ఏం చేసినా మీరే చేశారు అంతే. కాబట్టి అవినీతిలో మా రాజా గారితో మీరు పోల్చడం అన్నదే కరెక్ట్ కాదు. మీ అవినీతి ముందు ఏమీ పనిచేయదు. ఏం చేసే డెవలప్మెంట్, అభివృద్ధి ప్రాధాన్యత అంటే ఇంచుమించుగా 3 సంవత్సరాల్లో 1800 కోట్ల రూపాయలు డెవలప్ చేశారు. రండి, ఏ ఊరు వస్తారో మీరు, ఏ గ్రామం వస్తారో అక్కడ రాజా గారు కూడా అక్కడ మా ఆ గ్రామంలో ఉన్న నాయకులను పెట్టి, ఆ గ్రామంలో ఉన్న నాయకులను పెట్టి మీ నాయకులను తీసుకురండి, ఆ గ్రామంలోని మా నాయకులను తీసుకు. దాని మీద ఒక్క స్థలం కూడా మీరు తీసుకురాకండి. ఈరోజు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా ఉంది. ఏ గ్రామం తీసుకోండి, మండలం తీసుకోండి, నియోజకవర్గం తీసుకోండి, మేము సేవలు చేస్తున్నాం. ఆ గ్రామంలో కానీ, ఆ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, మన నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు తెచ్చిన గ్రాంట్ల మీద ₹1 తీసుకురండి, ఎక్కువ మిమ్మల్ని మాట్లాడతాం. గతంలో జక్కంపూడి రాజా గారు నందనాల హౌసింగ్ స్కీమ్లో ఇళ్ల స్థలాల పంపిణీకి వచ్చి హౌసింగ్ మంత్రిని తీసుకొచ్చి. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎస్ఐ గాయత్రి రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నాగర్ కర్నూలు కొమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీసులపై విచారణ జరపాలని కమిషన్ను కోరారు. భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి 1 నెల 15 రోజులైనప్పటికీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమని కౌన్సిలర్లు నాకుటి నవీన్ కుమార్, చెన్న స్వాతి మహేష్, చీమలరాజు, ఏల భువనేశ్వరి తెలిపారు. ప్రజా సమస్యలు, వార్డు అభివృద్ధి పనులపై చర్చించేందుకు వెంటనే మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు జిల్లా అదనపు అధికారి ఎన్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ సమావేశం దేనికి సార్ అంటే అక్కడ ఉన్న వార్డులలో వాళ్ళ సమస్యలు చెప్పుకొని అవి కౌన్సిల్ ఎజెండాలో పెట్టుకొని దాన్ని ప్రొసీడ్ చేసుకొని మూవ్మెంట్ అవ్వడానికి. ఇంతవరకు నెల 15 రోజులు అయింది. వచ్చి ఇప్పుడు ఇంకెవరుంటే బడ్జెట్ మీటింగ్ అయితే ఏదో ఎన్నో ఫండ్స్ శాంక్షన్ అయితే దాని గురించి మేము చేసుకుంటాం కదా సార్. అది కూడా కాలేదు. నిర్మాణ సెక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆర్పీ ఇన్వాల్వ్, వాళ్ళందరూ కలిసి డైరెక్ట్ పైసలు క్యాచ్ చేసుకుని అక్కడున్న సభ్యులకు 10,000 20,000 గిన్నె వచ్చినాయి మీకు అది ఇచ్చేసి మిగతా 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఆర్పీలు నిర్మాణ సెక్షన్ బ్యాంకు అందరూ తీసుకోవడం వల్ల ఈ రోజు పబ్లిక్ అందరూ కూడా జనాలందరూ కూడా నిరుపేదలందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి. కాబట్టి మేము ఏమంటున్నాం, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ డబ్బులు ఇల్లు ఇన్వాల్వ్ అయ్యారో అది బ్యాంకులే కానీ మెప్మా సెక్షన్లే కానీ ఆర్పీలే కానీ వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఆస్తులు జప్తు చేసినా కూడా ఎవరైతే వీళ్ళ పేరు మీద పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ 54వ శాఖను చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సంగారెడ్డి రీజనల్ మేనేజర్ సమతా పిన్నెల్లి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ రోజునే గృహ నిర్మాణం, వరికోత యంత్రం, జేసీబీల కోసం రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 500తో ఖాతా ప్రారంభం, తక్కువ వడ్డీ రుణాలు, వ్యవసాయ యంత్రాలకు 80% వరకు రుణ సౌకర్యం, గృహ రుణాలు 7.20 వడ్డీతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా మాధ్యమాలు ఉన్నాయి యాక్చువల్లీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే వాట్సాప్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని చాలా రకరకాలుగా అంటే టెక్నాలజీ డ్రివెన్ పారామీటర్స్ అంటే ఈ సేవలు అందిస్తున్నారు. సో మన దగ్గర కూడా మన బ్యాంకులో కూడా కస్టమర్స్ ప్రతి బ్యాంకింగ్ నీడ్ కోసం వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. బ్రాంచ్లకి వాడు మీ ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే మీ ఆఫీస్లోనో లేకపోతే మీ బిజినెస్ ప్లేస్లోనో కూర్చొని మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు బ్యాంకులో ఏవేవైతే సేవలు సదుపాయాలు లభిస్తున్నాయో వాటన్నింటినీ మీరు ఆన్లైన్లో పొందవచ్చు. అండ్ మాది చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మత మార్పిడి నిరోధక చట్టాలను వెంటనే రద్దు చేయాలని క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పిఏ మొల్కి సదక్ డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్రతో పాటు బీజేపీ పాలిత పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలు మైనార్టీలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని విమర్శించారు. మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఇలాంటి చట్టాలు తేవడం సరైంది కాదని అన్నారు. మూర్ఛ వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం అందరి బాధ్యత అని స్వయం కృషి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మంజులా కళ్యాణ్ పేర్కొన్నారు. పర్పుల్ డే సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా purpleday.org.in వెబ్సైట్ ను ప్రారంభించి ఎపిలెప్సీ బాధితులకు అవగాహన, విద్య, మద్దతు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వంతో పాటు వివిధ రంగాల సమిష్టి సహకారంతో బాధితులకు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. వాటిని అందరూ గురుకుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు అందరూ దూరంగా ఉండాలి. నీళ్ళు వస్తే ఏమీ జరగదు. వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు అందరూ చూస్తారు, వాళ్ళు
సలైవ నోటి నుంచి దురదలాగా వస్తుంది పడిపోయినప్పుడు అది అలాగే ఉంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి స్థలాన్ని ఒక తట్టు తిప్పి పెడితే అది బయటకు వస్తుంది. ఇవన్నీ చిన్న ప్రికాషన్స్ మన అందరిలో ఉండొచ్చు. మనకు సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి సరైన వాళ్ళ దగ్గరికి న్యూరో ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పుస్తకాలు చేయకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనలో ప్రస్తావం ఉంటారు. నేను ఇప్పుడు ఈ మండలి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ముందు వాళ్ళందరినీ ఎక్కడో పెట్టేవాడు. ఈరోజు అది లేదు. ఇవాళ వాళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు, వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అలాగే ఇది ఇదివరకు ఎవరు పట్టించుకోలేదని మేము అనుకుంటూ ఇది మొదలు పెట్టాము. వెరీ ప్రౌడ్ దట్ వి ఆర్ డూయింగ్ అండ్ విత్ పీపుల్ ఫ్రమ్ ఆల్ సికింద్రాబాద్, హైదరాబాద్ రిప్రజెంట్. పటాన్చెరువు మండలం పాటి గ్రామం సర్వే నంబర్ 186లో తన భూమిలో ఉన్న నిర్మాణాన్ని హైడ్రా అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని భూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. 1982లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి తమ పేరు మీదే ఉందని, పట్టాదారు పాస్బుక్ తో సహా అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. పొరపాటున తమ భూమిలో నిర్మాణం కూల్చినట్లు అధికారులు కూడా ఒప్పుకున్నారని, నష్టపరిహారం ఇవ్వాలని లేదా నిర్మాణాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 186 సర్వే నెంబర్లో 38 గుంటల ఎక్స్టెన్షన్ ఇదంతా 186 సర్వే నెంబర్లో ఇది ప్యూర్ పట్టా ల్యాండ్. ఇది 1982 నుంచి మేము కొన్న ల్యాండ్. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమే ఉన్నాం దీనిపైన ల్యాండ్లో. మా దగ్గరనే ఉంది ల్యాండ్. అయితే దీంట్లో కొంతమంది కొందరు వ్యక్తులు వేరే దొంగ ప్లాట్లు చేసుకొని వచ్చి హైదరాబాద్ని మిస్గైడ్ చేసి ఇది 186లో కాదని చెప్పి వాళ్ళు 185/Eలో వాళ్ళ ప్లాట్లు ఉంటే 186 చూపించి ఇది అని చెప్పి మేము వేసుకొని గత 40 సంవత్సరాల నుంచి మేము వేసుకొని 40-42 సంవత్సరాల నుంచి మేము వేసుకొని ఉన్న షెడ్డు బిడ్డు అంతా కూడా ఈరోజు వచ్చి హైదరాబాద్ కూల్చడం జరిగింది. మేము హైదరాబాద్ని ఇది 186 ఎట్లా కూల్చిండ్రు సార్, ఇది పట్టా ల్యాండ్ కదా ఎట్లా కూల్చిండ్రు అంటే అరే ఇది అసలు ఈ ల్యాండ్ గణంలోకి తీసుకొని అసలు ఏం జరిగింది 186 సర్వే పార్టీ విలేజ్లో ఏం జరిగింది అనేది మీరు ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్న ఆఫీసర్లు మీరు వచ్చి అయ్యో పొరపాటు జరిగింది అని చెప్పే పరిస్థితి రావద్దు. మేము మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మీరు మాకు సారీ చెప్పే పరిస్థితి. ఈరోజు మీ ఆఫీసర్లు బాలగోపాల్ సార్ కూడా అయ్యో ఇది ఎట్లా తప్పు జరిగింది, ఇది అట్లా తప్పు జరగొద్దు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇది అమ్మేసినాం అన్నటోళ్ళకి అందరికీ నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఏమంటున్నా అంటే అమ్మేస్తే డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ తీసుకొని వస్తే అయిపోతుంది. ఈ 186 సర్వే నెంబర్లో మా పేరు తప్పితే ఎవరికైనా సరే ఒక రాయి అమ్మినట్టు డాక్యుమెంట్ తీసుకొని వస్తే నేను మీడియా సమక్షంలో చెప్తున్నా భూమి మొత్తం వదిలేసి మీకు నష్టపరిహారం కట్టిస్తాను. హైదరాబాద్ ఏమన్నా నష్టపరిహారం డిమాండ్ కూడా చేసిన బాలగోపాల్ సార్ అడిగితే కొంచెం టైం ఇవ్వండి నేను మీతో మాట్లాడతా అన్నారు. సో మేము ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన కొంచెం వేరే సర్వే నెంబర్లు కూడా చూడటంలో బిజీ ఉన్నాడు ఆయన. సో ఆయన ఫ్రీ అయిన తర్వాతనే మేము మాట్లాడడం. మాకు ఖచ్చితంగా మళ్ళీ ఎట్లుందో అట్లా రిజిస్టర్ చేసి నోటీసులు జారీ చేయలేదు, ఏం జారీ చేయలేదు, ఏం ఇంటిమేషన్ లేదు. మాకు వేరే వాళ్ళు చూసి మీ ల్యాండ్లో గులగొడుతున్నారని పొద్దున్న చెప్తే నేను పొద్దున్న ఆడాలి. రాష్ట్రంలో మార్జిన్ ఇన్వెస్ట్మెంట్ పౌల్ట్రీ కంపెనీ విధానాలకు నిరసనగా చికెన్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు ధరలు ఎక్కువగా ఉండి లాభాలు రావడం లేదని, ఖర్చులు పెరగడంతో వ్యాపారం కొనసాగించడం కష్టమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసివేయాలని నిర్ణయించారు. ఎల్బీనగర్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంపాపేట, కర్మన్ఘట్ ప్రాంతాల వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మా ఎల్బీనగర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మా యొక్క చంపాపేట కర్మన్ డివిజన్ చికెన్ సెంటర్ అసోసియేషన్ నుంచి వాళ్లకు మద్దతుగా 1 తారీఖు నుంచి చికెన్ సెంటర్లు బంద్ చేయడానికి మెయిన్ గిట మా అంతా కృషి చేసి యావత్ తెలంగాణ మొత్తం అందరికీ తెలియజేసేటట్టు సీఎం రేవంత్ రెడ్డి దాకా ఈ న్యూస్ పోయి మా యొక్క బాధలు అర్థం చేసుకొని మాకు వచ్చే మార్జిన్ని మాకు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ద్వారా మేము కంపెనీ వాళ్ళకి కోరుకుంటున్నాం. మా రిటైల్ షాప్ కోరుతా ఉన్నాం. చంపాపేట కర్మన్ఘట్ యూనియన్ సభ్యులకు నమస్కారం. మార్జింగ్ మాకు వచ్చేదాకా పోరాడతాం. ఈరోజు చంపాపేట నుంచి కర్మన్ఘట్ అండ్ ఎల్బీ నగర్ అందరూ బంద్ చేస్తున్న 1 తారీఖు నాడు ఏప్రిల్ 1 బంద్ షాపులు అందరూ. ఏ షాపుల్లో ఉన్నా కూడా అలాగే ప్రూఫ్ మంత్రిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కంపెనీలో కూడా కోరుతా ఉన్నాం. కంపెనీలు కూడా మా మార్జిన్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. పాత మార్జిన్ ఎలా ఉందో అలాగనే మా మార్జిన్ మాకు ఇవ్వగలరని మనవి. కంపెనీలకు దయచేసి మొక్కుతున్నాము. మాకు ఈ కిరాయిలు వెళ్తారు, జీతాలు వెళ్తారు, దయచేసి మా మార్జిన్ మాకు ఇవ్వగలరని మనవి. ఇటు యూనియన్ చికెన్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర యూనియన్ సభ్యులం. హైదరాబాద్ కర్మన్ఘట్లో ఈదురుగాలుల వల్ల భారీ వృక్షం కుప్పకూలింది. కారుపై పడడంతో వాహనం పూర్తిగా తుక్కుతుక్కైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న DRF సిబ్బంది అతి కష్టంగా ఆ చెట్టును తొలగించారు. పాత చెట్లను ముందుగానే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వరంగల్ రంగసాయిపేటలో చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ హుండిని గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విప్పకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొల్లూరి యోగానంద్ విమర్శించారు. దేవాలయ ఆదాయం ఖర్చుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని, భూముల ద్వారా వచ్చిన ఆదాయ లెక్కలు కూడా చూపించాలని డిమాండ్ చేశారు. దేవాలయ అభివృద్ధికి పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. భక్తులకు, ప్రజలకు, పురజనులకు అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగసాయిపేటలో జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క ఆలయంకి 26వ తారీఖు ఈరోజు సాయంత్రము అంకురార్పణ జరుగుతుంది. మరి నాగవెల్లి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మురళీ గారు, ఈ అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రులు రావడం జరుగుతుందనేది ఆహ్వాన పత్రిక సందర్భంగా చూడడం జరిగింది. ముఖ్యంగా రంగసాయిపేటలో ఎన్నో గుళ్ళు ఉన్నా దేవాదాయ శాఖ అంటే ఎండోన్మెంట్లో ఉన్నటువంటి గుడి దేవాలయం ఇది ఒక్కటే. గత పాలకులు కొత్త సీసాలో పాత సారబోసుడే ఉంటుంది. ఇదే నాయకులు వీళ్ళే కమిటీలు వేసుకుంటూ అధికార పార్టీ ఉన్నప్పుడల్లా ఈ వ్యక్తులే ఉంటూ చలామణి అవుతూ ఈ గుడికి లెక్కలు చూపెట్టకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పెళ్ళికి మధ్య అర్థమైతే లేదు. అంటే ఎక్కువ గజాలు ఉంటే అది మనది కాదన్నట్ట, ఈ గుడిది కాదన్నట్ట. ఈ గుడిది లెక్కలే ఉన్నాయి. మరి పెనుగంచి పోల్లో గింతున్నదని ఎందుకు రాయాలి కరపత్రంలో? తిగరాజపల్లిలో గిన్ని ఎకరాలు ఉన్నది గింత పోయిందని ఎందుకు రాయాలి? అవి కూడా అయినా స్వా చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. కాబట్టి ఇలా భూపకాసురులు ఉన్నారా అనేది నాకు కొద్దిగా అనుమానం వస్తున్నది. కాబట్టి వాళ్ళను మనము నిలదీయాలంటే ఈ గజాల లెక్కేందో, ఆ ఎకరాల లెక్కేందో, ఆ గుంటల లెక్కేందో తెలియవలసిన అవసరము ఉన్నది. కాబట్టి పాలక మండలికి ఈ విషయం తెలియాలని నేను గుర్తు చేస్తున్నా. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. గత నెల రోజులుగా హాస్టల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. కాదు సార్, ధర్నా చేస్తున్నారు, అది చేస్తున్నారు అన్నారు. సరే మరి మంచిగా చెప్పినాం. ఏ సార్ నెల రోజుల నుంచి ఇంతవరకు వచ్చినాయి లేవు వాటరు. 6 రోజులు అవుతుంది సార్ మిమ్మల్ని కలిసి. నేను రిజిస్టర్ తారీఖు చెప్పి 6 రోజులు అవుతుంది. నేను ఆల్టర్నేటివ్ చూపిస్తానంటే ఇంతవరకు ఆల్టర్నేటివ్ లేదు. సార్ ఏమో గేట్ అయితే ఆల్టర్నేటివ్ చెప్పిస్తాను. మరి ఏమైందని అడిగితే చార్జెస్ సపోర్ట్ లేదంటున్నావు, ఏమీ లేదంటున్నావు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు దీనికి పెడితే ఒక 2 రోజులు నడుస్తుంది సార్. అది ఇప్పటికే 14-15 గంటలు నడుస్తుంది. అది కాలిపోయింది అనుకో 2 రోజులు వాటర్ రాదు. కానీ చెప్పినాక 2-3 రోజులు కావాలి. అప్పుడు మొత్తం 2 హాస్టల్ కలిసి కూర్చుంటే అప్పుడు మంచిగా ఉంటుంది సార్. యూనివర్సిటీ పరువు మిషన్ చేసి యూనివర్సిటీ పరువు వేడికి ఉంటుంది సార్. ఒక్క మోటార్ మీద నడుస్తున్నాయి 2 హాస్టల్. ఇప్పుడు అది కాలిపోతే రిపేర్ చేయడానికి 2 రోజులు పడుతుంది. 2 రోజులు ఇటువాళ్ళు. మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ జోన్ పరిధిలో తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుష్మారావుపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విధి నిర్వహణ కోసం రేంజ్ పరిధిలో ఉండాల్సిన ప్రభుత్వ పెట్రోలింగ్ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విధుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రేంజ్ పరిధిలో చిరుత వేటకు గురై దాని అవయవాలు స్మగ్లింగ్ వరకు వ్యవహారం వెళ్లిందని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చర్చ సాగుతుంది.
చందంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున అభిషేకాలు, పూలతో అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ కుటుంబాలపై అమ్మవారి కటాక్షం ఉండాలని భక్తులు ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తొట్టంబేడు మండలంలో రామచంద్ర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు, పెట్రోల్ ఉన్నాయన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. రాజమహేంద్రవరంలో జర్నలిస్టు కోసం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను అరికట్టాలన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.